దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకమందు జీవించారు. ఆయన ఈ లోకమందు ఎన్నో హింసలు, బాధలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఘోరమైనటువంటి శిలువ శ్రమను ఈ లోక మానవులందరి నిమిత్తం పొంది ఉన్నారు. ఆయన శోధించబడి శ్రమ పొంది ఉన్నారు కనుక ఈ దినాన మీరు ఎలాంటి శ్రమల్లో ఉన్నారు, ఎలాంటి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, ఎటు తోచలేని పరిస్థితుల్లో మీరు పడి ఉన్నారేమో, మీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి మీరు కృంగిపోతున్నారేమో, అలాగే మీకు అప్పు సమస్యలు బట్టి, మీరు కొన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు బట్టి ఎంతో కలవరపడుతూ ఉన్నారేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను శోధించబడి శ్రమ పొందాను కనుక శోధించబడుతున్నటువంటి మీకు నేను తప్పకుండా సహాయము చేస్తాను అని ప్రభు ఎంతో గొప్పగా విధి కాల సంబంధం మీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన మీరు పొందుతున్నటువంటి శ్రమలు ఏమైతే ఉన్నాయో వాటిని దేవుడు చూస్తున్నాడు. వాటి నుంచి విడిపించడానికి దేవుడు ఎంతగానో సిద్ధముగా ఉన్నారు. మరి మీరు ఆయన వైపు తిరిగి ప్రార్థించండి, ఆయన సహాయం వేడుకొనండి. తప్పకుండా దేవుడు తన పరిశుద్ధ హస్తము చాపి మిమ్మల్ని నాశనకరమైనటువంటి ఆ శ్రమలనే గుంటల్లో నుంచి, ఆ సమస్యలనే ఇబ్బందులు కొలిమిలో నుంచి దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా పైకి లేవనెత్తుతారు. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఆయన వైపు తిరిగి ఆయనకి మొరపెట్టండి, మీ సమస్త భారమును ఆయన మీద మోపండి. ఎంతో గొప్ప విడుదల మీరు పొందుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి తండ్రి అయ్యా రక్షణ కలిగించేతండి. దినమంతా నీ సన్ని తోడుగుంచండి. కీడు శోధన అపాయాలు తప్పించండి అయ్యా. నీ జ్ఞానంతో నీ తెలివితో నీ ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. దినమంతా కూడా వారికి తోడై ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించండి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.